ఆదాయ సోర్సెస్ కూడా వేరే ఉంటాయి. వీటి గురించి పట్టించుకునేంత అవకాశం కూడా ఉండదు. జీతాలు లేటుగా పడ్డా, జీతాల్లో కోతలు పడ్డా, వాళ్ళకు ఉండే సోర్సెస్ అంతా వేరేగా ఉంటాయి కాబట్టి వాటి గురించి వాళ్ళంతగా పట్టించుకోరు. కానీ ఎస్ఐ కింది స్థాయి నుంచి ఏఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు, లేడీ కానిస్టేబుల్స్, కింది స్థాయిలో ఇంకా రైటర్స్, వివిధ రకాల సిబ్బంది, డ్రైవర్లు, వీళ్ళంతా ఉండే వీళ్ళకి ఎక్స్ట్రా సోర్సెస్ ఏమీ ఉండవు నాకు తెలిసినంత వరకు. ఏదో చిన్న చితకైన సెటిల్మెంట్లు అప్పుడు ఏమైనా చేస్తారేమో, అది కూడా నాకు తెలియదు. అంతగా ఉండదు. కానీ వీళ్ళకి ఏంటంటే క్లియర్గా వీళ్ళు జీతాల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే ఎక్స్ట్రా అలవెన్సెస్ ద్వారానే ఫ్యామిలీస్ని నడుపుకుంటూ వాళ్ళ జీవితాన్ని లాక్కుంటూ ఉండే వ్యక్తులు. అట్లాంటి వ్యక్తి వాళ్ళ ఆవేదనతో రాసిన ఆ మెసేజ్ చూస్తే నిజంగానే ఇంత బాధపడుతున్నారు, ఇంత బాధపడుతూ కూడా బానిసత్వం చేస్తున్నారు అంటే ఏంటి ఈ దుస్థితి పోలీస్ యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళ జీతంలో నుంచి డబ్బులు కట్ చేసి ప్రభుత్వం తీసుకొని ఆరోగ్య భద్రత అందించాల్సిన విషయంలో కూడా కట్ చేసిన డబ్బులు కూడా ప్రభుత్వం వేరే కారణాలకి, జగన్మోహన్ రెడ్డి వేరే